నిత్యావసర సరుకులు అన్ని దొరుకుతున్నాయండి. అన్ని పాలతో సహా పాలు, పెరుగు, భోజనాలు కూడాను ఎక్కడ పడితే అక్కడ భోజనాలు ఇస్తున్నారు. అందరికి అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి. ఆయన నీళ్ళల్లోని తక్కువ పర్లేదు. 5 రూపాయలు అంటే ఏంటండి? 5 రూపాయలు కూడా లేకుండా అలాగా 5 రూపాయలకి ఇంకా ఇస్తున్నారండి. ఇస్తున్నారు ములక్కాయలు, టమాటాలు, బెండకాయలు, వంకాయలు అన్ని ఇస్తున్నారు. పర్లేదండి, పర్లేదు. చాలా కొంతమంది కూరగాయలు కూడా తెచ్చేస్తున్నారు. పాలు ఇస్తున్నారు, వాటర్ బాటిల్ వస్తున్నాయి, ఇవన్నీ ఇస్తున్నారు. ఏం తక్కువ చేయలేదండి చంద్రబాబు నాయుడు. ఈ వయసులో ఆయన వస్తున్నాడంటే ఇంకా రికార్డు. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? రాజరాజేశ్వరపేట అంతా మునిగిపోయింది, సింగనగర్ అంతా మునిగిపోయింది. ఎవడైనా వచ్చాడా? అంతా అయిపోయినాక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వరద వచ్చిన 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక ధైర్యం కలిగిందా? చాలా చాలా నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది, నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది. సీఎం గారు చాలా గ్రేట్ అండి. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. అధికారులను కూడా మందలిస్తా ఉన్నారు. మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే స్పందించండి, ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి, కానీ వాళ్ళని ఏమీ అనొద్దనే మెసేజ్ ఇస్తున్నారు. అది చాలా గ్రేట్ మెసేజ్. అంటే మరి ఒకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దమ్మల్లే. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన? ఇప్పుడు మాట్లాడతానే అర్హుడు కాదు. ఇంట్లో కూర్చొని తాటాపల్లి ప్యాలెస్ లో కూర్చొని 100 మాట్లాడొచ్చు. ఇక్కడికి వచ్చి దిగేవాడికి తెలిసిద్ది నొప్పి. ఆయన ఏమో 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు. రోజుకి ఇప్పుడైతే నాకు తెలిసి 18 గంటలు 20 గంటలు కూడా చేస్తున్నాడు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ లోనే కూర్చుంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్తలేదు. సీఎం గారు అని ఆయన ఇంటికి వెళ్తలేదు. చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. వృద్ధులు ఎవరైనా ఉన్నా సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి, కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇప్పుడు ఈ టైంలో విమర్శ ఇవ్వకూడదుగా, ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా. ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సాయం చేయాలి, లేదంటే మనకు తోచింది చేయాలి. అట్లా విమర్శిస్తే ఏమొస్తుంది? 4-5 రోజుల నుంచి మరి మీకు ఫుడ్ అందుతుందండి కరెక్ట్ టైంకి? భోజనం పంపిస్తున్నారండి, బాగానే గవర్నమెంట్ బాగానే పంపించింది. అంటే ఈ వర్షం వాదికి చాలా మందికి ఫుడ్ అందడం లేదు, వేస్ట్ గా పడేస్తున్నారు కావాలని చెప్పేసి అంటున్నారు కదా. మరి ప్రజలకు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు? ప్రజల దాకా అందించారండి, చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు. ఎప్పుడు చూడన్న సీఎం కూడా ఈరోజు బయటకు వచ్చేసి అందరూ ప్రజలను చూస్తున్నాడు కదా. చాలా బాగా వచ్చాడండి ఆయన, చాలా లోపల వరకు వచ్చాడు, ఏరియాలను చూసుకున్నాడు. ఎక్కడెక్కడ మన చాందూరం వెళ్ళాడు ఇక్కడ నుంచి. ఆ వాటర్లో ఫ్లోటింగ్లో సీఎం గారు వెళ్ళడం అనేది మాటల విషయం కాదు. ఆయన చాలా దూరం వెళ్ళాడు. ఆయన విషయం ఏంటంటే ఆయన ప్రాణాలు తెగించి వెళ్ళినట్టే. ఇప్పుడు అంత ఫ్లోటింగ్లు అనేది ఎవరింట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి. ఆ కదలలేని పరిస్థితిలో కూడా సీఎం గారు అంత దూరం వెళ్ళారని మాటలు కాదు కదా. ఏ సీఎం అయినా ఎప్పుడైనా ఎవరైనా చేశారా? ఎవరు రాలేదని అంత ఇదిగా సీఎం గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారంటారు? ఇంకా అది అనేది మనం ఏం చెప్తామండి, అది ఆయన స్వభావం అలాంటిది. అంతతో కొద్ది దూరం వచ్చాడు, వెళ్ళిపోయాడు. 2 రోజుల నుంచి వాన నీరులో ఉన్నారు. ఆదివారం నుంచి ఉన్నాను ఆయన, ఆదివారం నుంచి ఉన్నాం. చాలా బాగా వచ్చింది వాటర్. అయినా గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేసింది అయ్యా సేవ. ఇది ఉద్దుత్ తుఫాను కన్నా గొప్పదేం కాదు. అలాంటిది ఉద్దుత్ తుఫాన్నే ఎదుర్కొని ఢీకొట్టిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశాడయ్యా. మోడీ గారు, చంద్రబాబుజీ మీరున్నారు, నేను ధైర్యంగా ఉంటా, దీని గురించి ఇబ్బంది పడడం. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి వస్తున్నారు కానీ చూస్తున్నారు, ప్రజలను బయటికి తీసుకురావడం లేదని అంటున్నారు కదా. లేదు, అంతా అబద్ధం అయ్యా మాటలు. బయటికి రాకపోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫ్లైఓవర్ మీదకి? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు ఆయన. ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. అంటే ఈయన అర్ధరాత్రి 12 వరకు తిరిగారు కదా. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రోళ్ళు. అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన విమర్శించకూడదయ్యా. బ్రహ్మాండంగా వాటర్ అందించాడు, పాలు అందించాడు, భోజనం అందించాడు, ఫ్రూట్స్ అందించాడు. ఎంత గొప్పగా చేశాడంటే అది. అంతేగానే చంద్రబాబు నాయుడు గారిలో ఏ పొరపాటు. చాలా మంది బయటికి వస్తున్నారంటారు. ఇంకా వస్తున్నారయ్యా, వస్తున్నారు. వెంకటగిరి నుంచి ఆయన పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పిలుపు మేరకు ఇక్కడ విజయవాడ ప్రజల యొక్క బాగు కోసం ఆయన పిలిచిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి వెంకటగిరి నుంచి దాదాపు 100 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మన సింగ్ కాలనీలో తిరుగుతూ వారికి కావాల్సిన ఆహార పొట్లాలు, అదే రకంగా మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. అంటే ఇప్పుడు కొంచెంమంది దీన్ని వరదలను కూడా వక్రీకరించి మాట్లాడటంపై మీరేమంటారు? ఆయనకి పాలన అంటే తెలియదు, ప్రజలంటే తెలియదు. ఆయనకి శవాలు మాత్రమే కావాలి ప్రతిపక్ష నాయకుడికి. ఇదే రకమైన తుఫాను కానీ
జగన్ ప్రభుత్వంలో కానీ వచ్చి కానీ ఉంటే ఆయన హెలికాప్టర్లో తిరిగేసి వెళ్ళిపోయిండు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో దిగి జేసీబీలు క్రేన్ల సహాయంతో చిట్ట చివరి వరకు పోయి వాళ్ళకి సహాయం అందుతుందా లేదా అనేది చూసి పర్యవేక్షించి తదుగుణంగా అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరుగుతుంది. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము చాలా రోజులు బట్టి తెలియదు, నాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు. సరే, అయితే మరి ఇప్పుడు మీకు ఇక్కడ వరద కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయమ్మా మీకు ఇక్కడ వరదలో? బాగానే అన్నలా ఇస్తాలండి, అంతవరకు నాకు తెలుసు, ఇంకా తెలియదండి.